వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీ జనని. ప్రస్తుతం భారతీయులు ప్రపంచాన్ని ఏలుతున్నారు. అన్ని రంగాల్లోనూ చెరిగిపోని ముద్ర వేస్తూ దూసుకుపోతున్నారు. ఆయా దేశాల అధినేతలుగా అగ్రపీఠాలను అధిష్ఠిస్తున్నారు. ఇప్పటికే భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరో దేశంపై కూడా భారతీయుల ముద్ర పడబోతోందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కెనడాలో తీవ్ర రాజకీయ సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో అనూహ్యంగా రాజీనామా చేశారు. దీంతో ఆ దేశ నెక్స్ట్ ప్రధాని ఎవరు అనే దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే భారత సంతతికి చెందిన అనితా ఆనంద్ పేరు తెరపైకి వచ్చింది. నెక్స్ట్ కెనడా ప్రధాని అయ్యే అవకాశాలు తనకే ఎక్కువగా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది. మరి ఎవరి అనిత? కెనడా ప్రధాని అయ్యే స్థాయికి ఆమె ఎలా చేరుకుంది? ఇవాల్టి స్పెషల్ ఫోకస్లో తెలుసుకుందాం. కెనడాలో తీవ్ర రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేశారు. గత కొన్నాళ్లుగా ఆయనపై తీవ్ర ఆరోపణలు, వ్యతిరేకత ఏర్పడడంతో సడన్ గా ప్రధాని పదవి నుంచి తప్పుకొని శిరోభారం తగ్గించుకున్నారు ఆయన. ముందు రోజుల్లో కెనడా ప్రధాని ఎన్నికలు జరగనున్నాయి. సరిగ్గా ఎన్నికలకు ముందే ట్రూడో రాజీనామా చేయడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఆయన రాజీనామా చేసినప్పటికీ పాలక లిబరల్ పార్టీ ప్రత్యామ్నాయ నాయకుడిని ఎన్నుకునే వరకు ట్రూడో ప్రధాని పదవిలో కొనసాగుతారు. కొత్త నాయకుడిని ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించాలని పార్టీని ట్రూడో ఇప్పటికే కోరినట్లుగా తెలుస్తోంది. లిబరల్ అధ్యక్షుడు సచిత్ మెహ్రా ఈ వారంలో పార్టీ జాతీయ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియను ప్రారంభించే అవకాశాలు కూడా ఉన్నాయట. అయితే ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా చేసి సైలెంట్ అయిపోయారు. కానీ ఇప్పుడు ఆయన వారసుడు లేదా వారసురాలు ఎవరన్నదే అసలు ప్రశ్న. ప్రస్తుతం ప్రధాని రేస్లో లిబరల్ పార్టీ నుంచి హేమీలు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే భారత సంతతికి చెందిన అనితా ఆనంద్ పేరు తెరపైకి రావడం భారతీయుల్లో ఆసక్తి రేకిస్తోంది. దీంతో ఎవరి అనితా ఆనంద్ అంటూ ఈమె గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు చాలా మంది. అనితా ఆనంద్ కుటుంబం చాలా ఏళ్ల క్రితమే ఇండియా నుంచి కెనడా వచ్చి స్థిరపడిపోయారు. ఆమె తల్లిదండ్రులు ఇద్దరు డాక్టర్లు. తల్లి సరోజారాం అనస్థెటిస్ట్, తండ్రి ఎస్వి ఆనంద్ సర్జన్. అనితా తండ్రి తమిళనాడుకు చెందినవారు కాగా తల్లి పంజాబ్కు చెందినవారు. అనితా ఆనంద్కు ఇద్దరు అక్క చెల్లెలు కూడా ఉన్నారు. ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే అనిత తల్లిదండ్రులు మహాత్మా గాంధీ అనుచరులు. తండ్రి స్వాతంత్ర పోరాటంలో కూడా పాల్గొన్నారట. 1967లో నోవా స్కోటియాలో పుట్టి పెరిగిన అనితా ఆనంద్ 1985లో అంటారియోకు వెళ్లారు. ఆ తర్వాత ప్రముఖ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఎంఏ పట్టా కూడా పొందారు. కొన్ని రోజులు స్కాలర్, న్యాయవాదిగా, పరిశోధకురాలిగా విధులు నిర్వర్తించిన ఆమె టొరంటో విశ్వవిద్యాలయంలో లా ప్రొఫెసర్గా కూడా పనిచేశారు. 2019లో కెనడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అనిత అప్పటి ఎన్నికల్లో విలే నుంచి ఎంపీగా గెలుపొంది ట్రూడో క్యాబినెట్ లో చోటు దక్కించుకొని రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు కూడా చేపట్టారు. రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ కు సహాయం అందించడానికి కెనడా చేసిన ప్రయత్నాలకు అనితా ఆనంద్ నాయకత్వం వహించారు. ఇకపోతే గత నెలలో జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ఆమె మళ్లీ రవాణా అంతర్గత వాణిజ్య శాఖ మంత్రిగా మారారు. ప్రస్తుతం లిబరల్ పార్టీలో కీలకంగా ఉన్న ఆమె ప్రధాని రేస్లో ఉన్నారు. గత కొన్నాళ్లుగా భారత కెనడా మధ్య సత్సంబంధాలు భారీగా దెబ్బతిన్నాయి. ట్రూడో హయాంలో భారత్లో స్నేహం కొనసాగించేందుకు విముఖత చూపారు. కెనడాలో ఖలిస్తాన్ మద్దతుదారు నేత హర్దీప్ సింగ్ హత్య కేసు గురించి మాట్లాడుతూ ఈ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందంటూ గతంలో ట్రూడో కామెంట్స్ చేశారు. దీంతో అప్పటి నుంచి ఇండియాతో సంబంధాలు బీటలు వారాయి. 3 సార్లు కెనడా ప్రధానిగా ట్రూడో బాధ్యతలు నిర్వర్తించారు. ఈయన ప్రధాని పదవిలో ఉన్నన్ని రోజులు ఇండియాతో స్నేహం బలపడలేదు. ఇప్పుడు ట్రూడో ప్రధాని పదవి నుంచి తప్పుకోవడం, భారత సంతతికి చెందిన అనితా ఆనంద్ ప్రధాని రేస్లో ఉండడంతో భారత్ కెనడా మధ్య దౌత్య సంబంధాలు బలపడతాయని నిపుణులు భావిస్తున్నారు. అయితే అనితా ఆనంద్ కెనడా ప్రధాని కావడం అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే రేస్లో ఆమెతో పాటు డిప్యూటీ పీఎం క్రిస్టియా ఫ్రీలాండ్, బ్యాంక్ ఆఫ్ కెనడా మాజీ గవర్నర్ మార్క్ కార్నీ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇకపోతే కెనడాలో కూడా అమెరికా తరహాలోనే ప్రత్యక్ష నాయకత్వ సమావేశాల ద్వారా ప్రధాని ఎంపిక ఉంటుంది.
దీంతో లిబరల్ పార్టీ నుంచి అనితా ఆనంద్కు పూర్తి మద్దతు లభిస్తుందా అనేది కూడా ఆసక్తికరమే. ఒకవేళ మద్దతు లభిస్తే మరో దేశంలో కూడా భారతీయ మార్క్ పాలన సాగే అవకాశం ఉంది. మరి ముందు రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.